నేడు అభివృద్ధి రణగుణ ధ్వనుల మధ్య బహుజనుడు అణచివేతకు గురైతూ తన వేదన అరణ్య రోదనగా మారుతున్న ఈ సందర్భంలో ఎంతో మంది ఔత్సాహిక ఉద్యమకారులు దశా దిశ లేని సందర్భంలో ఒక ఆశాకిరణం మళ్ళీ ఉద్భవించింది. అదే బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ తన క్రియాశీలకంగా తన కార్యక్రమాలను నిర్వర్తిస్తూ బహుజన సమాజ అభివృద్ధి కోసం ఆర్నిశలు కష్టపడుతున్న ఒక నాయకుడితో మనం ఇవాళ సంభాషణ ప్రారంభిస్తాం. అన్నగారు శ్రీనివాస్ అన్నగారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ప్రస్తుతం ఈ ఏవైతే శోకాలు రాజకీయ పార్టీలు ఉన్నాయో అభివృద్ధి ముసుగులో ఏదైతే అక్రమాలు చేస్తున్నాయో వాటిని మనం ఎట్లా ఎదుర్కొనాలనుకుంటున్నాం. ముందుగా జనం గొంతుగా యాదవ్ అన్న గారికి నమస్కారం తెలియజేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. అయితే ఏదైతే మీరు అన్నట్టు అభివృద్ధి అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో, అసలు అభివృద్ధి అని అంటే మనం రోడ్డు మీద పోయే లైటింగ్ 4 స్తంభాలు లైట్లు పెట్టి లైట్లు ఆన్ చేసి వెలుతురు బాగా వస్తుంది, ఇదే అభివృద్ధి అనేటటువంటి చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే అభివృద్ధి అంటే మా దృష్టిలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య కావాలి, అదేవిధంగా పేదలకు వైద్యం కావాలి. అవిటిని మేమందరం కూడా ప్రధానంగా అభివృద్ధి అని అయితే మేము అనుకుంటున్నాం అన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 సంవత్సరం కాలం అవుతుంది. ఈ 1.5 సంవత్సరం కాలంలో ఈ ప్రభుత్వ పథకాలు పెడుతురు కానీ అవి అభివృద్ధి కాదనేటటువంటి విషయాన్ని అయితే మేము స్పష్టంగా తెలియజేస్తాం. భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అంటే మొదలుకొని నాటి నుంచి 70 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారాన్ని చెలాయించి నేడు మలి దశలో భాగంగా కూడా ఇప్పుడు స్థానికంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, గూడు. ఆ గూడు ఉచిత విద్య అనేది పేరుకు మాత్రమే ఉన్నది. చాలా పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు అని అంటారు. దాని మీద మీరు ఎలాంటి పోరాటాలు చేస్తారు? అసలు పాఠశాలలో ఉపాధ్యాయుల కంటే ముందు పాఠశాలలో సరి అయినటువంటి మూత్రశాలలే లేదు. ఉపాధ్యాయుల కంటే మూత్రశాలలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ అన్న గారు ఒక డిప్యూటీ మేయర్, హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక డిప్యూటీ మేయర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. వారు ఎప్పుడూ కూడా విద్యను ప్రాధాన్యం చేస్తూ అనేక స్కూళ్ళు తిరిగి వారు తిరిగినటువంటి సందర్భంలో వారి గమనించినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైతే మన అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకు సరి అయినటువంటి మూత్రశాల లేక వాళ్ళు మూత్రశాలకు పోయే పరిస్థితి లేక కూడా కనీసం స్వేచ్ఛగా నీళ్లు తాగలేని పరిస్థితి. ఎందుకంటే మనందరికీ తెలుసు నీళ్లు తాగితే మూత్రం పోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి మూత్రశాలలు లేక కిడ్నీల సమస్య అనేది కూడా ఎదురవుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య కాదు కదా, ఆరోగ్యం కూడా ఆరోగ్య పరిస్థితి కూడా లేదు. ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలో ఎక్కడ కూడా సరైనటువంటి విద్య అందినట్టయితే ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలలు ఎందుకు? కార్పొరేట్ స్కూళ్ళకి వాళ్ళ స్కూల్ ఒకటి ఉంటది, దాని వెనకాల ఒక సర్నేమ్ లెక్క ఈ టెక్నో ఆ టెక్నో లేకపోతే ఇంకేదో అని ఇట్లా తోకలు తగ్గించి కార్పొరేట్ వ్యవస్థను అంతా కూడా సామాన్యులకు దూరం చేసి ప్రభుత్వ పాఠశాలలు సరైన విధానంలో ఉంటే, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగా ఉంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎందుకు రావడం జరిగింది అనేది మా ప్రధానటువంటి సమస్య. అంటే మీరు ఇప్పుడు ఏమో మీ ఆలోచన అంటే మీరు చెప్పే అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వమే పరోక్షంగా ప్రైవేట్ పాఠశాలకు ప్రోత్సహిస్తుంది అంటే? అవును, తప్పకుండా 100% వాస్తవం. అయితే వాస్తవంగా చాలా మంది కార్పొరేట్ విద్యాధిపతులు రాజకీయ నాయకులుగా మారుతున్నారు. వారి ఎలాంటి దృష్టికోణంతో చూస్తారు? ఇప్పుడు మన వాస్తవం మంచి ప్రశ్న అడిగారు. ప్రభుత్వంలో ఉండేటటువంటి నాయకులే వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలకు వాళ్ళే లీడర్, వాళ్ళే దాని ఓనర్లుగా ఉంటుంది. అట్లాంటప్పుడు కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎక్కడ నిర్వీర్యారం అవుతుంది? కాదు కదా. ఉదాహరణకు గతంలో చేసినటువంటి మల్లారెడ్డి గారు
మల్లారెడ్డి గారు మినిస్టర్ గా పనిచేసినటువంటి మల్లారెడ్డి గారు వారికి ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. వారి యూనివర్సిటీలో వారి విద్యను వాళ్ళ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం. ప్రస్తుతానికి మన కరీంనగర్ విషయానికి తీసుకొస్తే కూడా కరీంనగర్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళే అవుతారు, విద్యను కూడా వ్యాపారం చేసే నాయకులు కూడా వాళ్ళే. ట్రినిటీ మనోహర్ రెడ్డి అయితేనే, మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అయితేనే, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా విద్యను వ్యాపారం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ సొంత లాభాన్ని వాళ్ళు ఈ ప్రభుత్వ పాఠశాలలు కాకుండా వాళ్ళ విద్యను వ్యాపారం చేసేటటువంటి వ్యవస్థనైతే ఇప్పుడు ఉన్నటువంటి వర్గం. అంటే దీని అంతటి కూడా కారణం ఏంటంటే వాళ్ళు అధికారంతో పాటు అత్యధికంగా డబ్బును సంపాదించేటటువంటి ఆస్కారంతో కార్పొరేట్ విద్యను ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అదే కనిపిస్తుంది, గత ప్రభుత్వంలో కూడా అదే కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనకు తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. రెండో ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నది. కానీ పేద ప్రజలకు ఏదైతే గూడు అనే హామీ ఉన్నదో నేటికి కూడా కళగానే ఉన్నది. ఆ కళని మనము సాకారం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? అంటే వాస్తవానికి ఆ కళను సాకారం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేది చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. అసలు పేదలకు గూడు కంటే ముందు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయండి. మనం ఇల్లు గురించే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టారు. ఇందిరమ్మ ఇల్లు చాలా అవినీతి. కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారు పైరవీలు చేసుకుంటా ఆ పార్టీలో పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఆ ఇందిరమ్మ ఇల్లు అట్లాంటి వాళ్ళకి వచ్చినాక అసలు పేద ప్రజలకు ఎక్కడికి వెళ్ళి అందుతాయి అనేది మా ప్రధాన సమస్య. అయితే అదే విధంగా గత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పేదవారికి ఇల్లు రావాలనేటటువంటి విషయంలో కొన్ని ఇల్లులను నిర్మించింది. దాదాపు ఇక్కడ చింతకుంట అయితేనేమి, ఇంకా మిగతా మండలాలు, వాటిని ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అందించినటువంటి దాఖలాలు లేవు. మేమేం చెప్తా ఉన్నామంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఏదైతే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నా ఇది ఉన్నా అది ప్రజల నుంచి, ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచి పథకాలు వచ్చి ప్రజలకు చెందాల్సినటువంటి అలాంటి గృహాలు, అలాంటి ఇల్లు కట్టించినటువంటి వాటిని వెంటనే అర్హులైనటువంటి వాళ్ళకి వెంటనే తక్షణం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ డిమాండ్ చేయకపోతే కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూడా మేము దాని కార్యాచరణ తీసుకొని అధికారులను, అదే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని మేము వారికి ప్రజలకు అర్హులకు ఇచ్చేదాకా కూడా బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తాం. అలాగే ఈ రోజు యువతకు ఉపాధి లేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వనరులు ఎన్నో తరలించవేయబడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి లేని పరిస్థితి. దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కరెక్టేనా? వాస్తవానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి చేసుకునేటటువంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి లేనటువంటి వాతావరణం వాస్తవం. మొన్ననే చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియా పరంగా కానీ తెలంగాణలో మార్వాడీలకు, తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఇష్యూ జరిగింది. మనం కరీంనగర్ని గమనించినట్టయితే కరీంనగర్ టవర్ సర్కిల్ మొత్తం కూడా కబ్జా ఎవరి చేతులు ఉంది. మన పిల్లలు ఎక్కడ ఉండరు. మన పిల్లలు కనీసం వాళ్ళ పని కూడా చేయరు. అలా పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, దాని ఓనర్స్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళే ఉంటారు. అట్లాంటి తరుణంలో తెలంగాణలో నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు అనేటి అవకాశాలు తక్కువ. ఏ చిన్న ఉద్యోగంలో కూడా వాళ్ళే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యువత కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా అరికట్టి నిరుద్యోగులకు రేపు ఉపాధి కలిగే దిశగా వారికి నాణ్యమైనటువంటి విద్య అందించాలనేటటువంటి మా ప్రధాన డిమాండ్ గా చెప్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అభివృద్ధి మంత్రం జపిస్తున్నది. అభివృద్ధి ఫలాలు గ్రామీణ స్థాయికి తీసుకెళ్తామంటున్నది. ఇంతవరకు కూడా గ్రామీణ స్థాయి కాదు, కనీసం జిల్లా స్థాయి కూడా వస్తలేదు. తద్వారా ప్రజలు ఎన్నో రోజు పగటి కళలు కంటూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాయి.
వాస్తవిక దృక్పథాన్ని మీరు ఎలాంటి సందర్భంలో వాళ్ళకి తెలియజేస్తారు? అయితే ఒకటే మాట అన్న, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్నటి ముచ్చటనే చెప్దాం, పాత ముచ్చట అవసరం లేదు. మొన్న జిఎస్టిని మేము తగ్గించినామని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకొని ఎక్కువ ప్రచారం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అసలు ఆ జిఎస్టిని పెట్టింది ఎవరు అనేది మా సమస్య, మా ప్రధానటువంటి మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. తగ్గించింది కాదు, అసలు పెట్టిన ఎవరు? జిఎస్టీని పెట్టినే వాళ్ళు, తగ్గించే వాళ్ళు, తగ్గించడం అని చెప్పి ప్రచారం చేసుకొని ప్రజలను మభ్య పెట్టేటటువంటి దిశగా జరుగుతుంది. అంటే అట్లనే గ్రామాల దగ్గరికి వచ్చే వారికి కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలు అనేవి అమలవుతున్నాయి అనేటటువంటి విషయంలో ఇక్కడ కూడా మనకు ఒక క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు అని అంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ప్రజలకు ఏమవుతున్నాయంటే, ఎంతసేపు వీళ్ళు మేమిచ్చినామంటే మేమిచ్చినామని వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం కొట్లాడుకుంటున్నారు. ప్రజలకు సరి అయినటువంటి స్పష్టత ఇచ్చేటటువంటి ఆస్కారం లేదు. మనం ఇక్కడనే చూసినాం, స్మార్ట్ సిటీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ గారు తెచ్చినా తెలియదు, ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ మినిస్టర్ గారు తెచ్చినటువంటి విషయం తెలియదు. నేనే తెచ్చినా, నేనే తెచ్చినా అని చెప్పి ఆయన తెచ్చిర్రు. ఎవరు తెచ్చిర్రో కానీ ఈ తెచ్చింది కూడా మొత్తం కాంట్రాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి స్మార్ట్ సిటీ వేల కోట్ల కుంభకోణం జరిగింది, అది అందరికీ తెలుసు. సింపుల్, మొన్న ఒక వారం 10 రోజుల క్రితం భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకు ఎక్కడెక్కడ కరీంనగర్ సిటీలో మొత్తం నీళ్లతో జలమైపోయింది. అంటే ఈ కుంభకోణంలో స్థానికున్న ఎంపీ గారి పాత్ర ఏముంటుంది, అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారి పాత్ర ఎంత ఉంది, ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి మేయర్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మేయర్ సునీల్ రావు గారి పాత్ర కూడా చాలా ఉందని చెప్పేటటువంటి మేము చెప్తా ఉన్నాం. దానిపైన కూడా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనిలో కూడా జరిగినటువంటి అవకతవకల పైన కూడా బహుజన్ సమాజ్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో మేము పోరాడతామని చెప్తా ఉన్నాం. ఎక్కడికక్కడ రేపు జరిగేటటువంటి స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్ లో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ప్రతి చోట పోటీ చేస్తూ ఈ స్మార్ట్ సిటీలో జరిగినటువంటి అవకతవకల పైన కూడా ఆధారాలతో చుట్టూ కూడా బయట పెట్టేటటువంటి ఆస్కారం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. అలాగే ఇప్పుడు త్వరలో ఉప ఎన్నిక జరిగేది ఏది ఉన్నది, ఆ ఉప ఎన్నికలో మీ పాత్ర ఏంటి? ఆ ఉప ఎన్నికలకు సంబంధించిందన్న దాని పూర్తి బాధ్యత దాన్ని అంతా కూడా మా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం బాధ్యత తీసుకుంటుంది. దాన్ని డిసైడ్ చేసేటటువంటి బాధ్యతల్లో నేను లేను కాబట్టి నేను జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల పైన రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, కార్పొరేట్ ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చి అన్నిట్లో కూడా పోటీ చేస్తారని చెప్పి అయితే మేము ఒక స్పష్టత ఇవ్వజరిగినాం. మొన్ననే 19వ జరిగినటువంటి మీరు ఆ మీటింగ్ కూడా చూసిరు. ఆ మీటింగ్ కి హాజరైనటువంటి నాయకులు అందరూ కూడా పార్టీ ముఖ్య కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా పోటీ చేసినటువంటి నాయకులు, ఇక్కడ కూడా కామన్ పీపుల్ లేకపోతే ఇతర వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు. ఆ దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మీరు ఎదుర్కొంటున్నది ఒక కార్పొరేట్ మేరు పర్వతాన్ని. వాళ్ళు ఎక్కడెక్కడ వనరులు ఎదజల్లి ఓటుని నోటుతో చూచే కార్యక్రమాలు జరుగుతాయి. దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? తప్పకుండా ప్రజలను ఓటుకి అమ్ముడుపోయే నాయకులుగా చేసింది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ. ఓటుకు నోటిస్తేనే ఓటు వేస్తాం అనేటటువంటి వ్యవస్థనైతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత వ్యవస్థను తీసింది. మేము నిరంతరం కొట్లాడేటటువంటి, నిరంతరం ప్రజలకు చెప్పేటటువంటిది కూడా ఇదే విషయం. అసలు ఓటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటోళ్ళు లేకుంటే మనకు ఓటు అనేది ఇచ్చారు. ఇదే ఓటు అనేది లేకుంటే, సామాన్యుని దగ్గర ఓటు అనేటటువంటి ఆయుధం లేకుంటే, రేపు ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ నాయకులు ఎవరైతే మీరు చెప్తున్నారు సోకాల్ లీడర్ ఎవరు కూడా మన దగ్గరికి రాదు. ఎలక్షన్స్ వచ్చింది మన దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటాం. నేను ప్రజలకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఓటు అంటే మన కన్నా బిడ్డతో సమానం. ఓటు నమ్ముకుంటే మన బిడ్డను నమ్ముకున్నటువంటి విషయాన్ని మేము ప్రజలకు చెప్తూ ఆల్రెడీ చైతన్యపరిచినాం. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అసలు ₹1 డబ్బులు తీసుకోకుండా పెద్ద కార్పొరేట్, మీకు తెలుసు బీజేపీ నుంచి గెలిచినటువంటి అంజిరెడ్డి గాని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు పంచినప్పటికీ కూడా దాదాపు మా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ గారికి 60,000 ఓట్లు నికాస్ అయినటువంటి ఓట్లు.
అంటే ప్రజల్లో చైతన్యం మొదలైంది. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి నిస్వార్థంగా డబ్బులు తీసుకోకుండా ఓటేసేటటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి యువత కానీ ప్రజలు కూడా ఆలోచన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఆ దిశగా మేము అడుగులు కూడా వేస్తా ఉన్నాం. ఇది దాదాపుగా బహుజనులకు సాంప్రదాయ ఓటు బ్యాంక్ రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న ఈ సంగ్రామంలో బిఎస్పి తన ఉనికిని చాటుతూ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని ఆశిస్తూ అన్నగారు థ్యాంక్ యూ అన్న.